సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనములోని మొదటి లైన్ మాత్రమే మాట్లాడుకుందాం ఈరోజు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనములోని మొదటి భాగం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చాలు, దీని గురించి కొంచెం ఆలోచన చేద్దాం. మనం మృదువైన మాట అంటే ప్రశాంతంగా, శాంతంగా, బుజ్జగిస్తూ కదా. వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, చేస్తున్నావా నాన్న, చేయకులే, చేసిన వాళ్ళు ఎవరు పెద్దగా బాగు పడలేదులే, ఇలా చెప్పాలన్నమాట. అవునా? కానీ ఇలా చెప్తే వింటారా? మాట్లాడండి మీరందరూ. ఇలా చెప్తే వింటారా? హలో. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. రైట్. ఇక్కడ మృదువైన మాట ఎక్కడ వాడాలో కూడా మనకు కావాలి. క్రోధంతో, కోపంతో ఉన్న వాళ్ళ దగ్గర వాడాలి తప్ప అన్ని సందర్భాలలో అది కుదరదు. ఒకవేళ కుదిరితే, యెరూషలేములో వ్యాపారం చేస్తున్నారు దేవాలయంలో. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమనాలో తెలుసా? వెళ్ళి, తప్పు నాన్న, అయ్యో అలా చేయకూడదు నాన్న, ఇది పాటలు పాడుకుని ధర్మశాస్త్రంలో ఉన్న వచనాలు మాట్లాడుకునే స్థలం నాన్న, వ్యాపారం చేసుకోకూడదు నాన్న, చేయకుండే అనాలి. అలాగే అన్నారా? మరేమన్నారు? తాళ్ళు చేసి పీటలు పడదోసి, ఇది నా తండ్రి ఇల్లు, వ్యాపారపు ఇల్లుగా చెయ్యొద్దు. అప్పుడు మృదువుగానే చెప్పారా? సాత్వికునికే కోపం వచ్చింది, ఇక మనలాంటి ముక్కోపులకి ఇంకా వస్తుంది కదా. అంటే క్రోధంగా ఉన్నప్పుడు చల్లార్చాలి. ఎందుకంటే ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి, అంతేగాని అన్ని సందర్భాలలో కాదు. అందుకే కొన్ని చోట్ల మాట ప్రస్తావిస్తే సరిపోతుంది, కొన్ని చోట్ల బెత్తం వాడితే బాగుంటుంది. అన్ని చోట్ల బెత్తం వాడినా వర్కౌట్ అవ్వదు, అన్ని చోట్ల మృదువుగా మాట్లాడినా పని జరగదు. అంటే సమయోచితంగా చేయాలన్నమాట. ముఖ్యంగా కోపాన్ని చల్లార్చాలి. ఇక్కడ క్రోధం, కోపానికి ఉన్న పర్యాయ పదాలు లేక కోపం యొక్క తీవ్రతను బట్టి వర్ణించే పదాలు ఇవి. కోపం అంటే సాధారణమైనది, క్రోధం అంటే దాన్ని మించి కదా. రగులుకోవడం అంటే, ఉగ్రరూపం అంటే, రౌద్రం అంటే, ఇవన్నీ దానికి సంబంధించినవే. కోపం యొక్క తీవ్రతను బట్టి మాట్లాడే పదాలు. ఇప్పుడు మృదువైన మాట ఎక్కడ అవసరం? క్రోధంగా ఉన్న చోట క్రోధాన్ని చల్లార్చి వారికి విషయావగాహన కలిగించడం కోసం కావాలి మృదువైన మాట. అక్కడ ఒక భయంకరమైన పరిస్థితిలో నుంచి బయటకు రావడానికి మృదువైన మాట కావాలి. మనందరికీ తెలిసిన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరే గిద్యోను. గిద్యోను గారి జీవితంలో, ఆయన జీవితం అంతా మనకు తెలుసా? గిద్యోను గారు మనష్య గోత్రికులు. ఒక రకంగా చెప్పాలంటే పిరికంటే అక్కడున్న పరిస్థితులను బట్టి భయంగా గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఏదో ఉఫ్ అంటారు, ఏదో బ్రతుకు ఇవ్వడానికి బ్రతుకుతున్న వ్యక్తులు. ఆ సందర్భం అలా ఉంది. అలాంటి తరుణంలో దేవుడు పిలిచి, నాయనా నిన్ను నేను న్యాయాధిపతిగా చేయాలనుకుంటున్నా, నీ ద్వారా పిల్లల్ని విడిపించాలనుకుంటున్నాను అన్నప్పుడు, నిజమైన ప్రభువా, అయితే నాకు 1-2 ఆనవాళ్ళు చూపించవా అని అడిగారు. ఆ అడిగిన విధానాన్ని బట్టి ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆయనకి ఏదో కొంచెం భయం ఉంది, కాదేమో అని సందేహం ఉంది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి దేవుని దగ్గర కొన్ని సూచనలు అడిగి పొందుకున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఆయన చాలా తెలివిగా ప్రవర్తించిన ఒక సందర్భం మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయములో మనం మాట్లాడుకోవాల్సిన విషయం. 7వ అధ్యాయంలో కొంత చరిత్ర జరిగింది. మీకు తెలుసు కదా, ఒక యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది గిద్యోను గారు. ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు దేవుడే చెప్పేశారు, చాలామందిని తీసుకుని వెళ్ళారు. కానీ అందులో నుంచి 300 మందిని మాత్రమే
యుద్ధంలో పాల్గొనేలా చేశారు. ఆ సందర్భంలో చాలా విషయాలు మనకు తెలుసు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ రాజులు విషయంలో గిద్యోను గారు తరుముకుంటూ వెళ్తున్నారు. 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయానికి వెళ్దాము, మన టాపిక్ అక్కడే. ఒక్కసారి 7వ అధ్యాయము 25వ వచనంలో, వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను వద్దరికి గిద్యోను వద్దకు తెచ్చిరి. యుద్ధానికి వెళ్ళారు. మిద్యానీయుల మీదకి యుద్ధం ఇది. మిద్యానీయుల అధిపతులైనటువంటి ఓరేబు జయేబులు అనే వాళ్ళని పట్టుకున్నారు, చంపేశారు. వాళ్ళ తలలను గిద్యోను గారి దగ్గర తీసుకొచ్చారు. తర్వాత జరుగుతున్న సందర్భం ఇప్పుడు మనం చూడాలి. మనకు అవసరమైంది ఇది, అంటే మీకు కొంచెం విషయం తెలియడం కోసం ఆ వచనం చదివించా. ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి వచ్చి మనం చదువుకుందాం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో ఇలా అంటున్నారు, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఏల పిలవలేదు అని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఏం జరిగింది ఇక్కడ? ఎఫ్రాయిమీలు. ఎవరు ఎఫ్రాయిమీలు? ఎఫ్రాయిమీలు అంటే ఎవరు? ఎఫ్రాయిము గోత్రము నుండి వచ్చిన వారు. ఎఫ్రాయిము సంతానమే ఎఫ్రాయిమీలు. ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలులో భాగం. ఇశ్రాయేలు 10 గోత్రాలలో ఒక భాగం తర్వాత కాలంలో. ఇప్పుడంటే కలిసే ఉన్నారు. ఈ ఎఫ్రాయిమీలు ఏం చేశారంటే గిద్యోను గారి దగ్గరికి వచ్చి, నువ్వు యుద్ధానికి వెళ్ళేవట మిద్యానీయుల మీదకి, మమ్మల్ని ఎందుకు పిలవలేదు యుద్ధానికి? పిలిచిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు. అవునా? పిలిచిన వాళ్ళే వద్దు బాబు, కుక్క గతికినట్టు గతికిన వాళ్ళు సెలెక్ట్ చేసుకో, 300 చాలు, నీకెందుకు, నేనున్నానని సంగతి నీకు చూపిస్తానన్నారు దేవుడు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు అంటున్నారు, మహామహుల్ని చంపేశారు, అందులో మేము కూడా చేయి పెడితే ఆ క్రెడిట్ మాకు కూడా వచ్చేది కదా, నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు నీ యుద్ధానికి అని కఠినంగా మాట్లాడుతున్నారట. మాట్లాడటం కాదు, కఠినముగా కలహించిరి. అంటే గొడవ పడుతున్నారు గిద్యోను గారితో. నువ్వు చేసింది 100% తప్పు, నువ్వు మమ్మల్ని పిలవలేదన్న బాధ కంటే ఆ గెలుపులో వాళ్ళకి భాగం లేదనే బాధ ఎక్కువ ఉంది. అదే ఓడిపోతే అంటారా మాట? మామూలుగా ఆలోచించండి. గిద్యోను గారు ఓడిపోయారు అనుకుందాం, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటారా? అప్పుడు అనరు. ఎందుకని? అందరూ ఓడిపోయారు కాబట్టి. గెలిచారు కాబట్టి ఆ గెలుపులో మా పాత్ర లేకపోయింది అనే బాధ వాళ్ళది. ఆ సందర్భంలో గిద్యోను గారు మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనకు అవసరం. ఎందుకంటే మృదువైన మాట ఎప్పుడు కావాలనుకున్నాం? క్రోధంగా ఉన్నప్పుడు. ఇప్పుడు కఠినంగా కలహించారంటే ఎలా ఉంటుంటారు ఇప్పుడు వీళ్ళు గిద్యోను గారి మీద? బాగా కోపంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? బాగా కోపంగా ఉన్నారు. అప్పుడు గిద్యోను గారి మాటలు వినొచ్చు ఇప్పుడు మనం. మమ్మల్ని ఏల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యో పిచ్చోళ్ళారా, వచ్చిన వాళ్ళే వెళ్ళిపోమన్నాడు దేవుడు, 300 చాలన్నారు, ఆయన పిలవద్దంటే నన్నేం చేయమంటారు అనొచ్చు. జరిగింది అదే కాబట్టి. అవునా? జరిగింది అదే కాబట్టి ఆ మాటే చెప్పొచ్చు. కానీ ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా? చదువుదాం. అందుకతడు, మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా? అయ్యో మీరంటున్నారు ఆ మాట, అసలు మీ ముందు నేను ఎంత అండి? మీరు చేసిన దాని ముందు నేను ఎంత చేయగలను, నేనేం చేయగలను చెప్పండి? అసలు మీరంటే ఏంటనుకున్నారు అంటూ అక్కడ అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కదా. తోట పంట పరిగె, పంట ఎక్కువ పరిగె ఎక్కువ? అసలు పరిగంటే ఏంటి? పంటంతా అయిపోయాక దానిలో పంటంతా మనం తీసేసాక అక్కడక్కడ రాలిపోయినవే పరిగే కదా. ఏది ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తుంది? పంట కదా. ఆయన ఎలా పోలుస్తున్నారు ఇప్పుడు? ఎఫ్రాయిమీలని మీరేమో పంట చేలు లాంటి వాళ్ళు, నేనేమో పరిగి లాంటి వాడిని. నాతో పోలిక, నేను పిలవలేదంటారా? అసలు మీకు నాకు సంబంధం ఏముందండి? ఆ మాటే ఎలా అనిపించింది? ఎప్పుడైతే గిద్యోను గారు తనను తాను పరిగితో పోల్చుకుంటున్నారో
వాళ్ళనేమో పంట చేలతో పోల్చారు. అప్పుడు వాళ్ళ మనసు ఏమైపోయింది? ఓ, మేము పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని పిలవలేదా? ఓకే ఓకే ఓకే. అక్కడ చూడాలి మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ. ఓకే, నేను యుద్ధానికి వెళ్ళానులే కానీ అప్రలాళ్ళను ఓడించడం ఏమంతా నాది పరిగితో సమానం. మీరు చేసింది పంటతో సమానం. అసలు మీతో నాకు పోలిక ఎక్కడండి? మీరు చేసిన దానికి నేను చేసిన దానికి సంబంధమే లేదు. అందుకోసం మీరు అసలు ఏం మాట్లాడక. మీరు గొప్పోళ్ళు, పెద్ద పెద్ద వాటికి మిమ్మల్ని పిలవాలి. ఇంత చిన్న చిన్న వాటికి మీరు ఎక్కడ చిన్నయే కదా ఇవి, నేను చిన్నోడిని కదా, నేను ఇది తేల్చేస్తా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చూడాలి. దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా? ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ మినిట్లో ఎఫ్రాయిమీలు ఎంటర్ అవుతారు, వాళ్ళ చేతికే చిక్కుతారు వీళ్ళు. ఓడించి అంటే ముందు జరిగినప్పుడు నన్ను పిలవకుండా ఎందుకున్నారు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. మీకు నాకు సంబంధం ఎక్కడండి? మీరు చేసినట్లు నేను చేయగలనా? నా వల్ల కాదు. మీరు చేసినట్లు మేము చేయగలమంటే నా వల్ల కాదు అని చెప్పగానే అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము పటాపంచలు. ఇలా బాధ ఏంటి? యుద్ధం చేయాలనుకున్నప్పుడే పిలిచి సమావేశపరిచి మమ్మల్ని పిలిచి అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే సరిపోయేది కదా. లాస్ట్ మినిట్లో మేము ఎంటర్ అయ్యాం అంటే మాకు తెలియకుండా రావాల్సి వచ్చింది. అలా కాదు, మా ఆధ్వర్యంలో జరిగితే మాకు గొప్ప పేరు కదా అనగానే ఈయన కూడా వెంటనే ఏం చేశారు? అయ్యో నిజమే, అదేదో ముందే చెప్తే భలే ఉండేది, మీతో చేయించుకుంటే భలే ఉండేది. ఇలా మాట్లాడట్లేదు. మీరెక్కడండి, నేను ఎక్కడండి, మీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, మీరు చేసినట్లు నేను చేయగలనా? నా వల్ల కాదు. అంటే మీరు గొప్పోళ్ళు, మీరు చేయగలరు, మీరు బాగా ఏ పని అప్పగించినా చేయగలరు అనే మాట పలకగానే కఠినంగా కలహించిన వారు ఏమైపోయారు? మొత్తం కోపమంతా తగ్గిపోయి ప్రశాంతతలోనికి వచ్చేసారు. ఇలాంటి మాటలు అన్ని సందర్భంలో ఉపయోగపడతాయా? మనం ముందే మాట్లాడుకున్నాం. అన్ని సందర్భంలో ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. కానీ ఉపయోగించవలసిన చోట ఉపయోగించడమే సమయోచితమైన జ్ఞానం. అర్థమవుతుందన్నమాట. అంటే కొన్ని పదాలు, ఆ మృదువైన మాటలు, అయ్యో మీరెక్కడా నేనెక్కడండి అంతే. ఆ ఒక్క మాటకి ఏమైపోయిందట? అక్కడ పర్టికులర్గా దేవుడు వ్రాయించిన మాట, వారి కోపము తగ్గెను అంతే, కూలైపోయారు ఆ మాటతో. వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళని ఎలా అయినా తప్పించవచ్చు, వాళ్ళకి ఏదో మాట చెప్పి పంపించవచ్చు, లేకపోతే మీరేం అక్కర్లా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, అన్ని దేవుడే చేయగలరని కూడా చెప్పొచ్చు. కానీ అలా చేయాలనుకోవట్లేదు ఆయన. ఎందుకంటే ఆ ఎఫ్రాయిమీలు ఇశ్రాయేలులో భాగమే, వాళ్ళతో కలవాలి, భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమం వాళ్ళతోనే జరిగించుకోవాలి. కాబట్టి ఇప్పుడేదో నేను జరిగించేశాను, నాకేదో మేలు జరిగిపోయింది, నేను విజయాన్ని పొందేశాను అనుకుని ఎఫ్రాయిమీలతో ఎక్కువ తక్కువ మాట్లాడితే గిద్యోను గారు మనం ఈరోజు మాట్లాడుకోవడానికి విషయం ఉండేది కాదు. కానీ చాలా చక్కగా వారిని మెచ్చుకుంటూ, వారిని పొగుడుతూ, తనను తాను తగ్గించుకుంటూ సమయోచితంగా మృదువుగా మాట్లాడడం వలన వారి క్రోధం, వారి కోపం, వారి కఠినంగా మాట్లాడిన విధానం ఏమైపోయింది? తగ్గిపోయింది. నిజమే, లేకపోతే మరో రకంగా ఉండేది. ఈ ఎఫ్రాయిమీలే ఈయనకి శత్రువులుగా మారే అవకాశం ఉండేది. ఎందుకంటే వీళ్ళు కొంచెం బలంగా ఆ పనిలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది చరిత్ర అంతా చదువుతూ ఉంటే. కాబట్టి ఎవరికైనా సరే అధికారం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సైన్య బలం ఉన్నవాళ్ళు కానీ కొంచెం అది ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా మాట్లాడుతున్నా, అవును వీళ్ళతో నేను శత్రుత్వం పెంచుకోకూడదు, ఇప్పుడు నేనేం చేయాలి? మృదువుగా మాట్లాడాలి, వాళ్ళ క్రోధాన్ని లేక కోపాన్ని నేను చల్లార్చాలి అని చక్కని సమయోచితంగా మాట్లాడిన వ్యక్తి. మనం ఎప్పుడు చెప్పుకునేదే, సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండు లాంటిది. ఆ సందర్భానికి, ఆ వచనానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది. 15:1 కూడా ఈ మాట ఉపయోగపడుతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు అంటే వారి కోపాన్ని తగ్గించుకుని గిద్యోను గారితో సమాధాన పడినట్లుగా తర్వాత చరిత్ర మనం చూస్తాం. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మృదువైన మాట
ఆ సన్నివేశంలో కోపాన్ని చల్లార్చడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించాలి, తప్పదు. అప్పుడు కోపంగానే మాట్లాడాలి. అర్థమవుతుందా? ఇక రెండో సందర్భాన్ని చూసుకుందాం. మీకు తెలిసినవే, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. మీకు తెలిసి ఎవరి చరిత్ర ఉంటుంది ఆ సందర్భంలో? సమూయేలు మొదటి గ్రంథము, నాబాలు గారి చరిత్ర మీకు తెలిసిందేగా. దావీదు గారికి నాబాలు గారు ముందే పరిచయాలు ఉన్నాయి. నాబాలు గారికి అవసరమైనప్పుడు దావీదు గారు తన సైన్యంతో సహాయం చేశారు, తన మందకు. ఇప్పుడు దావీదు గారికి సహాయం అవసరమైంది. నాబాలు గారిది పనివారిని పంపించాడు. బాబు, నేను ఇలా అరణ్యంలో ఉన్నాను, నాకు తినడానికి ఆహారం లేదు, నా పనివారు నేను ఇబ్బందుల్లో ఉన్నాము, నువ్వేమో పండుగ చేసుకుంటున్నావు, భాగ్యవంతుడివి కదా, అన్నీ ఉన్నాయి, ఒకటి పైగా నీ గొర్రె వెంట్రుకలు కత్తిరించడం అంటే అప్పుడు ఒక గొప్ప పండుగ లాంటిది వాతావరణం. అప్పుడు నువ్వు మంచి ఆనందంగా ఉన్నావు. గొర్రె వెంట్రుకలు కత్తిరించినప్పుడు మంచి లాభం వస్తుంది, అది వ్యాపార రీత్యా బాగా, లేకపోతే ధనవంతులకు భాగ్యవంతులకు వారికి ఉండే సంపాదనలో అదొక భాగం. వెండి బంగారాలు ఎలాగో పశువులు అలాగే. పశువులు ఎలాగా? పాలిచ్చేవైతే పాడి వలన, మాంసం ఇచ్చేవైతే మాంసం వలన, ఉన్నినిచ్చేవైతే ఉన్ని వలన వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు మంచి ఆనందంగా ఉండే మూమెంట్ అనమాట అది. ఆ సందర్భంలో ఆనందంగా ఉన్నారు కాబట్టి జనరల్గా ఆనందంలో ఎవరేది అడిగినా ఇస్తాం, సాధారణంగా జరిగే పని. అదే బాధలో ఉంటే ఇవ్వాలనుకున్నది కూడా. అందుకే ఆ టైంలో ఎవరు వీళ్ళు అడుగుతామా? వాళ్ళు బాధలో కానీ దుఃఖంలో కానీ కోపంలో కానీ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఎవరైనా మన అవసరాలు చెప్పం. ఎప్పుడు చెప్తాం? మంచి మూడు హుషారుగా ఉన్నప్పుడు. ఆనందాలు ఏం చేస్తారు? ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకోరా అంటారు. ఏంటి అప్పు కావాలా? తీసుకో, ఇస్తా అంటారు. ఆనందంగా ఉండే మూమెంట్ వేరనమాట. ఇప్పుడు పాపం దావీదు గారు కూడా ఏమనుకున్నారు నాబాలు గారి విషయంలో? ఆయన ఆనందంగా ఉన్నాడు కాబట్టి, నేను ఎలాగో సహాయం చేసి ఉన్నవాడినే కాబట్టి నేను పనివారిని పంపిస్తే నా ఆపద నుంచి నేను కూడా బయటపడవచ్చు, నా పనివారు నేను సమృద్ధిగా భోజనం చేయొచ్చు అనుకొని పంపించారు. ఆయన మత్తుడై, ఉగ్రుడై, మొరటివాడై, ఇష్టానుసారంగా యెష్షయి కుమారుడెవడు, దావీదెవడు, అసలు బొత్తిగా నాకు తెలియని వాళ్ళకి నేను ఎలా పడతానయ్యా బాబు? ఇగో మీకు మాట చెప్పనా, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన పనులే బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకడై ఉంటాడు. అంటే తాగిన మైకుల్లో ఇష్టానుసారంగా మాట్లాడేశాడు. నొప్పించు మాట చెప్పాలి మీరు, నొప్పించు మాట. ఆ నొప్పించు మాట మాట్లాడాడు నాబాలు. దావీదు గారికి ఏమొచ్చింది ఇప్పుడు? ఎవరు అక్కడ మొత్తం తగిలించుకోండి, అన్ని ఆయుధాలు ధరించండి, పదండి అన్నాడు. బయలుదేరారు. 400 మంది అనుకుంటే సుమారు ఆయుధాలు ధరించి యుద్ధానికి బయలుదేరారు. ఈలోపు జరిగింది ఏంటి అంటే మీకు తెలుసు కదా, అందుకే స్టోరీలా చెప్పేస్తున్నా. ఆ ఇంటి పనివాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రళయం రాబోతుంది. దావీదు అంటేనే సూర్యుడు కదా, చిన్న వయసులో ఉండగానే గొల్లియాతుని కంటి చూపుతో చంపినోడు. నువ్వా నా మీద కిందకు వస్తావా? నేను చిన్నపిల్లలా కనపడుతున్నానా? కుక్కను నొక్కుండా హేలా అన్నాడు గొల్లియాతు దావీదు గారిని కదా. ఇష్టపడాలి అసలు యుద్ధం చేయడానికి. అలాంటి వాడిని ఒక్క రాయితో పడేసి ఆయన కత్తితో, ఆయన ఖడ్గంతో ఆయన్ని చంపి విజయాన్ని తీసుకొచ్చిన వీరుడు. ఇప్పుడు తెలుసు ఆ పనివాడికి, దావీదు గారికి ఈ వార్త చేరితే జరిగేదేంటో. పరిగెత్తుకుంటూ వచ్చాడు అబీగైల్ గారి దగ్గరికి. ఇప్పుడు ఆవిడనొచ్చు ఏమని, ఇవన్నీ నాకెందుకు బాబు ఈ సమస్యలన్నీ, మీ యజమానికి చెప్పుకోండి, ఆయన ఏమైనా చెప్తే చేయండి, లేకపోతే లేదు, ఈ రిస్క్ నేను ఎక్కడ పడను. అవతల వ్యక్తి చూస్తే బలవంతుడు సూర్యుడు అంటున్నారు, పైగా దావీదు గారు అంటున్నారు, మగవాడు పురుషుడు. ఇప్పుడు నేనేళ్ళి ఆయనకి ఏం చెప్పగలను? ఆడ మనిషిని అర్ధరాత్రి పట్టి నేను ఏం చేయను అని తప్పించుకోవచ్చు. మనకు కూడా ఇలాంటివి చాలా చెప్తాం సాకులు. అది వాక్యం దగ్గరే చెప్తాం. అన్ని విషయాల్లో మనదే పెత్తనం, అన్నీ మనం చెప్పినట్టే మన ఇంట్లో వాళ్ళందరూ చేయాలి. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీ అన్నయ్యని అడిగి చెప్తానే, మీ బాబాయ్ని అడిగి చెప్తానే, తప్పించుకోవడానికి. మనకి ఇష్టం లేక చెప్పే సాకు అది. వాస్తవంగా చెప్తున్నా. నిజంగా మనకు మనసు ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నిదానంగా కన్విన్స్ చేసుకుంటాం. మిగిలిన చేసుకోవట్లేదు ఏంటి మనం? మిగిలిన చేసుకోవట్లేదా? వాళ్ళకి నచ్చలేదని అన్నీ మానేస్తున్నామా? చెప్పండి, అన్నీ మానేస్తామా? ఎందుకు? పిల్లల దగ్గరికే వద్దాం. మన పిల్లల విషయమే ఆలోచించండి మీరు ఎవరైనా సరే. తండ్రి కాదంటే
తల్లి పిల్లవాడి బాధను చూసి సహకరించాలన్నమాట తల్లి మనసు. అప్పుడు ఖచ్చితంగా ఎవరిని కన్విన్స్ చేస్తుంది? తండ్రినే. ఏదో లేనాడు ముచ్చట పడుతున్నాడుగా, మరి తప్పదు కదా, ఏం చేద్దాం. ఖచ్చితంగా తల్లి చేయాల్సిన పని అదే. కానీ అన్ని చోట్ల చేస్తాం, కానీ ప్రార్థనకి మనకు నచ్చితే ఓకే, కానీ మనకు నచ్చకపోతే మాత్రం ఏం ఆయన ఒప్పుకోడు, చూద్దాం, అడిగి చూస్తా, నమ్మకం పెట్టుకోవద్దులే, అడిగి చూస్తా. ఈ మాట పిల్లడికి చెప్తావా? మన పిల్లలకి చెప్తావా మాట? డాడీ చేస్తే చూద్దాంలే నాన్నని చెప్పాం. నీకెందుకు, నేను ఏదో రకంగా చేస్తాను కదా, నువ్వు కంగారు పడక, టెన్షన్ పడి నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకంటాం. ఇది లోకంలో సహజంగా జరిగేదే. అబిగయీలు గారు కూడా తప్పించుకోవడానికి 100% తనకు అవకాశం ఉంది. ఒక స్త్రీ కాబట్టి. 2, వ్యవహారాలన్నీ యజమానికి పనివారికి సంబంధించినవి కాబట్టి నాకేం తెలియదయ్యా, మరి నేను అక్కడ లేను కదా, నేను చూడలేదు కదా, ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు కదా, మరి ఆయన మన యజమానుడు ఎలాంటి వాడో మీకు తెలుసు కదా, ఆయన కాదని ఆయనకి చెప్పకుండా ఇప్పుడు నేను వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో దయచేసి నా దగ్గర తెచ్చావు, కానీ నేనేం చేయలేనులే, చూద్దాం అని వదిలేయచ్చు. కానీ ఆమె ఏం చేసింది? వెంటనే ఏం చేసింది? చెక్క ఆహార పదార్థాలన్నీ తయారు చేయించి ముందు ఒక దాన్ని ఏమంటారు, గాడిద మీద పెట్టేసి పంపించేసి ఈమె వెనకాల ప్రశాంతంగా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఆహార పదార్థాలు చూసేటప్పటికే దావీదు గారిలో మొత్తం మీద ఏదో జరిగింది, పంపలేకుండా వెనక్కి వచ్చినాయి అంటే ఏదో జరిగింది అనుకున్నాడు. కానీ దానికంటే విలువైన సంగతి ఏంటి అంటే, వెనక వెళ్ళిన అబీగయీలు గారు ఏం చేశారు అంటే, ఒకసారి ఈ మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 23 నుండి చదువుదాం. 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని గార్ధవము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా అంటుంది. అంత అవసరం ఉంది ఆవిడికి? ఉంది. భర్త ఇంటివారు, పిల్లలు, పరిస్థితి. వాస్తవానికి దావీదు గారు అప్పటికి ఆవిడకి తెలుసో లేదో, కానీ ఆయన చూడగానే ఆయన విధానం అర్థమైపోద్దిగా. ఇప్పుడు దావీదు గారు ఎలా వస్తున్నారు చెప్పండి మీరు? చూద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం, నాబాలు ఏదైనా దొరికితే ఒక మాట అడిగి వద్దాం అని బయలుదేరారా? తెల్లారేటప్పటికి ఆ ఇంట్లో ఒక్కడు కూడా మిగలకూడదు అంటే ఎంత ఆవేశంగా ఉంటుంటారు మీరు ఊహించండి. ఎంత ఆవేశంగా ఉంటుంటారు దావీదు గారు. ఆ రూపమే అర్థమైపోయింది ఇవిడికి ఆయనే దావీదని. అంతకుముందు చూసారు లేదో మనకు తెలియదు. సహజంగా అంత అవసరత ఉండదు ఆడవాళ్ళు. పైగా ఈయన పరిస్థితి ఏమో అప్పుడు బాగాలేదు దావీదు గారిది. కానీ ఈయన దావీదని ఎలా గుర్తుపట్టగలిగింది? మ్యాటర్ అంతా వింది. తెలివి కలిగిన ఆవిడ కదా, జ్ఞానవంతురాలు కదా ఆవిడ. పనివాడు చెప్పిన మ్యాటర్ అంతా వింది. అమ్మ ఖచ్చితంగా దావీదు కనుక ఈ వార్త వింటే మన మీదకి యుద్ధానికి వస్తాం ఖాయం, నువ్వేం చేస్తావో చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంక అర్థమైపోయింది. కొంతమంది పనివారిని వేసుకొని ఉగ్రుడై చాలా స్పీడ్గా వస్తున్న దావీదు గారిని నిట్టే కనుగొంది. దూరంగా ఉండగానే గబగబా రథం దిగింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, సాష్టాంగ నమస్కారం చేసింది. ముందు ఆహార పదార్థాలు వెళ్ళి వెనకాల ఆవిడ వెళ్ళి సాష్టాంగ పడేటప్పటికే అర్థమైపోయింది. అంతటితో ఆగిపోయింది ఆవిడ. మరి మీరెవరో నాకు తెలియదండి, నా భర్త దగ్గరికి మీరు పనివారిని పంపించారట, ఆయన పరిస్థితి బాగాలేదు, అందుకే నేను భోజన పదార్థాలు తెచ్చాను, తినేసి మీరు ఇంటి నుంచి వెనక్కి వెళ్ళిపోండి, మా ఇంటి మీద గొడవ రాకండి అని చెప్పట్లా. ఆమె వాడిన అద్భుతమైన పదాలు దావీదు గారి క్రోధాన్ని చల్లార్చాయి. ఏం వాడారు తెలుసా? నా ఏలినవాడా ఎవరిదని ఇప్పుడు అడుగుతారేమో, మరి ఏడి అంత పశ్చాత్తాపడినప్పుడు నీ భర్త ఏడు అని అడుగుతాడు కదా దావీదు గారు. అడక్క మునిపే చెప్తున్న మాట, ఇది నాదనెంచు, నా తప్పనెంచు ఏలినవాడా, రాజా ఈ దోషము నాబాలుది అనుకోవద్దు, నాదనుకో, నా వల్ల ఆలస్యమైందనుకో, నన్ను క్షమించు అని ఏమని మాట్లాడుతుంది? నీ దాసురాలనైన నన్ను మాట్లాడని, నా బాధ ఏంటో చెప్పుకొని నన్ను మాట్లాడని, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఒక్కసారి విను. ఇదిగో మీరు ఏదో భోజనం కోసం పంపించారంట, మీరెవరో నాకు తెలీదు, మా ఆయన కాదన్నాడు, పనోడు చెప్పాడు ఏదో మంచోడు ఏదో సహాయం చేశారని, అందుకే భోజన పదార్థాలు పంపించాను, మీకు అందినయా తీసుకొని వెళ్ళండి. ఇది కాదు అబీగయీలు గారి వెర్షన్లో. ఏలినవాడా, నా రాజా, దయచేసి నా భర్తను మీరు దృష్టిలో పెట్టుకోకండి, నాదనుకోండి తప్పు, నన్ను మాట్లాడియండి, నా బాధ ఏంటో చెప్తాను మీకు, నన్ను మాట్లాడనివ్వు, నన్ను మాట్లాడ సెలవిమ్ము,
నేను చెప్పే మాట వినే ప్రయత్నం చెయ్యి, ఒకసారి నా మాట ఆలకించు. నా ఏలినవాడు దుష్టుడు కాబట్టి అతనిని మీరు మనసులోనికి తీసుకోవద్దు, అతని మాట మీరు లక్ష్య పెట్టొద్దు. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటి? అతని మనస్తత్వమే అంతండి, అందువల్ల మీరు అతని గురించి బాధపడొద్దు, దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. మీకు కావలసిన నేను పంపిస్తున్నాను, మీరు ఇప్పుడు ఏం చేయాలి? నన్ను చూసి, నా ముఖం చూసి, నా మాట విని దయచేసి నా కుటుంబాన్ని విడిపించండి. మీ ప్రతాపం, మీ రౌద్రం, మీ ఉగ్రత నా పనివాడు చెప్పాడు, మీరు తలుచుకుంటే మేమెవరమి ఉండవని. కాబట్టి దయచేసి ఏమనుకోకండి, తప్పు ఎవరిది అనుకుంటారు? నాదనుకుని నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రాధేయపడుతుంది. మీకు మాట చెప్పనా? క్షమించేశారు, ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పెళ్ళారు. వినబడుతుందా మీకు నా మాట? ఏం మాట చెప్పారు? 32వ వచనంలో, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. నీవు నీ భర్తను కాపాడుకుందాం అనుకున్నావు కానీ అసలు నువ్వు నన్ను కాపాడావు. నువ్వే రాకపోతే నా కోపంతో నీ ఇంటిని నాశనం చేసేవాడిని. ఇది వాక్య ప్రకారంగా లేక లేఖనాల ప్రకారంగా వచ్చిన కోపం కాదు దావీదు గారికి. తాను చేసిన సహాయానికి ప్రతి సహాయం తిరిగి చేయకపోవడం వల్ల వచ్చిన కోపం. ఇప్పుడు ఈ కోపాన్ని బట్టి నాబాల్ గారి ఇంటిని కనుక దావీదు గారి నాశనం చేస్తే దేవుడు తప్పకుండా లెక్క అడుగుతారు కదా? అడుగుతారా? అడుగుతారు. అమ్మో, నేను కూడా ఏంటి ఇలా చేశాను? ఏది ఏమైనా అటు నీ భర్తని కాపాడుకున్నావు, ఇటు నన్ను ప్రమాదం నుండి తప్పించావు. ఇంకో మాట చెప్పనా? ఆమెను మెచ్చుకోవడమే కాదు, ఆమె చేసిన ఒక్క పని నాబాల్ గారు చనిపోయిన తర్వాత అబీగేలు గారిని భార్యగా తెచ్చుకునేంతగా దావీదు గారిని ప్రేరేపించింది. వాస్తవానికి పెళ్ళైపోయిన ఈమెను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భర్త చనిపోయిన మాత్రాన కన్నె పిల్లల్ని దేవుడు ఎంతమందిని కావాలంటే అంతమందిని ఇస్తారు. ఏ యుద్ధంలోనికి వెళ్ళి ఆ రాజ్యంలో కన్నె పిల్లలు ఉన్న ఆయన వాళ్ళని తెచ్చుకోవచ్చు. కానీ వాళ్ళ మీద కాకుండా అబీగేలు గారి మీద దావీదు గారు మనసు నిలవడానికి కారణం ఏంటో తెలుసా? భర్త కొరకు ఎంత సాహసమైనా చేయగలిగిన భార్య, నిజమైన సాటి అయిన సహకారీవిడ. ఈమె నా జీవితంలోనికి వస్తే భర్తగా నా విషయంలో కూడా మెలగే ఉండగలదు. మొరటివాడి విషయంలోనే చేస్తే నా విషయంలో ఉండదా? అవునా? నాబాల్ గారు ఎవరని చెప్పుకున్నాం? మొదటి నుంచి అదే దుర్మార్గుడు, మోటువాడు, ఇలాంటి పదాలే కదా వ్రాయబడ్డాయి ఆయన గురించి. మరి మొరటివాడి విషయంలోనే ఇంత చేస్తే ఎలాగో భర్త చనిపోయాడు కాబట్టి ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుద్ది. ఇప్పుడు ఆమెను ఎవరైనా వివాహం చేసుకోవచ్చు, అవకాశం ఉంది. ఎంతమందినైనా చేసుకోవచ్చు, దావీదు గారికి అవకాశం ఉంది. దాన్ని నేను వదులుకోవడానికి ఇష్టపడలే. అందుకు ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? తానొచ్చి భర్త పక్షాన తాను పలికిన మాటలు తర్వాత కాలంలో దావీదు గారు తన భార్యగా చేసుకోవడానికి ఉపయోగపడింది. మామూలుగా కూడా క్షమించేశారు, వెళ్ళిపోవచ్చు, ఇంకా ఆమెను పట్టించుకోక్కర్లా. కానీ దావీదు గారి మనసు ఎలా ఉంది అంటే ఆవిడ మాట్లాడిన విధానం, ఆవిడ సాష్టాంగపడిన విధానం, భర్త విషయంలో కానీ తన కుటుంబ విషయంలో కానీ ఇప్పుడు జరగబోయే పరిస్థితులు కానీ దావీదు గారికి తెలిపేటప్పుడు ఆమె మాట్లాడిన విధానం మీరు బాగా గమనించండి. మాట చాలా 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 ప్రాముఖ్యమైంది. దావీదు గారు సౌలు గారి దగ్గర నిలబడి మాట్లాడితే ఆ మాట్లాడిన విధానాన్ని చూసి యోనాతాను గారు దావీదు గారితో స్నేహం చేశారు. అతను మాట్లాడి చాలించిన తర్వాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిన డైరెక్ట్గా వ్రాయబడిన మాట. అంటే సౌలు గారి ముందు మాట్లాడేటప్పుడు దావీదు గారు చూపించిన వినయానికి మా నాన్న రాజు కాబట్టి దావీదు దగ్గర ఇంత తెలివున్నా, ఇంత బలమున్నా, ఇంత ధైర్యం ఉన్నా రాజు అనే ఉద్దేశంతో చేతులు కట్టుకొని మాట్లాడుతున్న విధానం చూసినప్పుడు యోనాతాను గారికి ఏమనిపించింది? ఇతను మంచి సంస్కారవంతుడు, ఇతనితో స్నేహం చేస్తే నాకు బాగుంటుంది అనుకున్నారు. అదే అబీగేలు గారు దావీదు గారితో మాట్లాడిన విధానం చూస్తే ఆమె సంస్కారం దావీదు గారికి నచ్చింది. ఈమెను నేను అంటే అప్పుడు అనుకోలేదు ఆయన భార్యగా చేసుకోవాలని. చక్కగా మాట్లాడింది, జ్ఞానవంతురాలు, గుణవంతురాలు కదా, చాలా బాగా మాట్లాడింది. వాస్తవానికి
తెల్లారిన తర్వాత విషయాలు విన్న తర్వాత నాబాలు గారు గుండె ఆగిపోయింది. కానీ అదే గుండె ఆగిపోకపోతే తన కుటుంబాన్ని అంతటిని ఆమె చక్కగా కాపాడుకున్నదే అయ్యేది కదా. గుండె ఆగిపోవడం వలన మరో ప్లస్ జరిగింది. దావీదు గారికి భార్య అయ్యే అవకాశం ఆమెకి వచ్చింది. దావీదు గారికి భార్య అవ్వడం అంటే ఆ రోజుల్లో ఏంటండి చాలా గొప్ప విషయం. మీకు మాట చెప్తానే, నిజంగా జరిగిన మాట, జరిగిందే చెప్తాను. మీలో కొంతమందికి తెలిసేమో, పాప అక్క పేరు ఏంటన్నా, ఏలూరు దేవకి, పేరు గుర్తు రాలేదు. దేవకి తెలుసు కదా మీకు. ఒక సెమినార్లో దావీదు గారి గురించి మాట్లాడుతూ దేవకి అన్న మాట ఏంటో తెలుసా? దావీదు గారు ఈ తరంలో ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అంది. కనీసం ప్రేమిస్తాను అంది. అంటే ఆయన చదువుతాం కదా దావీదు గారి చరిత్ర, బాల్యం దగ్గర నుంచి చనిపోయే వరకు క్షుణ్ణం కనపడదు కదా. ఆ పోరాటాలు, ఆ విజయాలు, ఆ పరిస్థితులు, ఇన్నున్న మరొక వైపు దేవునితో ఆయనకుండే సంబంధం, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఓపెన్గా చెప్పిన మాట ఇది. అందుకే నేను ఓపెన్గా చెప్తున్నా మీకు. అంటే ఆ సన్నివేశాల్లో లేనవైపే చదువుతున్నప్పుడు అబ్బా ఈ నీ జనరేషన్లో ఉంటే ఎంత బాగుండు అనుకుంది. ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఆవిడకి అంత కోరికుంటే ప్రత్యక్షంగా ఆ రోజుల్లో కనపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మరి. భార్య అయితే చాలా అనుకుని ఉంటారు, కానీ విచిత్రమైన విషయం చెప్పనా, ఆడవాళ్ళందరూ ఆయనకి భార్య అయితే బాగుండు అనుకుని ఉంటారు, కానీ అబీగైలు నాకు భార్య అయితే బాగుండని మాత్రం దావీదు గారు అనుకున్నారు. లోకంలో ఉన్న వాళ్ళంతా దావీదు గారి చుట్టూ తిరుగుతుంటే నాబాలు చనిపోయారని తెలియగానే దావీదు గారి మనసు అబీగైలు గారి చుట్టూ తిరిగింది. మీకు ఇంకా అద్భుతమైన మాట చెప్పనా, బత్షెబా గారి అందాన్ని చూసి తెచ్చుకున్నారు భార్యగా, అంటే తెచ్చుకున్నారు, తర్వాత భార్య అయింది. కానీ గుణాన్ని చూసి తెచ్చుకున్నాం ఎవరు అంటే అబీగైలు గారు. అందుకు గల కారణం ఏంటంటే ఆమె మాట్లాడిన మృదువైన మాట ఆయన క్రోధాన్ని చల్లార్చి ఆయన నరహంతకుడు కాకుండా కాపాడి ఆయన జీవితంలోనికే భాగస్వామిగా చేరిన చరిత్ర ఎవరిది అంటే అబీగైలు గారిది. అందుకే మృదువైన మాట క్రోధమును చల్లార్చిందా దావీదు గారి క్రోధాన్ని? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కదా, నువ్వు గనక అడ్డుపడకపోతే తెల్లారేటప్పటికి నాబాలు ఇంటిలో ఒక్క పురుషుడు ఉండడమ్మా, నువ్వు వచ్చి కాపాడావు, నన్ను ఆ పని చేయకుండా చేసావు అని చెప్పెళ్ళారు ఆయన. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భయంకరమైన కోపముతో ఉన్న సన్నివేశంలో అమూల్యమైన ఒక మాట ఆలోచింపచేస్తుంది. వీరావేశంతో ఉండి నేను అప్పుడు ఆలోచించలేకపోయిన అనే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోం, కానీ కొద్ది గొప్ప ఆలోచించగలిగిన వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆలోచిస్తారు అనడానికి ఈ సందర్భం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటివి మనకి ఎన్నో కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలు ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. చాలా రౌద్రంతో ఉగ్రులై యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఎవరు అంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకున్నటువంటి ఆనాటి పెద్దలు. ఎలా వచ్చారు చెప్పండి? వాళ్ళు ఏ రకంగానైనా ఆయన ఇరికించాలి, రెండోది ఆమెను శిక్షించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మరి ఆ గండము నుండి బయటకు రావాలి, వాళ్ళ కోపాన్ని చల్లార్చాలి. ఎవరి టాస్క్ ఇది? యేసుక్రీస్తు వారి ముందున్న టాస్క్. అప్పుడు ఆయన ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా? ధర్మశాస్త్రం తప్పిపోకుండా, ఈమెకు శిక్ష పడకుండా, శిక్ష పడాలి అన్న వాళ్ళ నోర్లు వాళ్ళే మూసుకొని వెళ్ళిపోయేలా మాట్లాడారు. అవునా కదా? నిజమే. ధర్మశాస్త్రంలో ఉంది ఏమని? రాళ్లతో కొట్టి చంపమని, వేసేయండి అనొచ్చు. లేదా ఆయనేడమ్మా ఒక్కళ్ళని తెచ్చారు? వ్యభిచారం అంటే వాళ్ళు కూడా ఉండాలి కదా, ఆయన కూడా ఉండాలి కదా. మరి ఆయనేడి? అసలు మొదటి మాట మీరు నా వైపు చూడండి. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఎప్పుడు దొరుకుతారో యేసుక్రీస్తు వారని చూస్తున్నారు. ఏదో ఒక వంకతో ఆవిడ పట్టుకొచ్చారు. ఒకడు పారిపోయాడండి, వాడు ముసుకేసుకున్నాడు, మాకు కనబడలేదు, దొరికినాడు, పట్టుకొచ్చాం. ఇది కదా వాళ్ళు చెప్పే విషయం, అదే కదా అక్కడ చెప్పాలంటే ఏదో ఒకటి చెప్పాలి. తెచ్చారు. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు ఏం చేయొచ్చు? ఆ రెండో పర్సన్ కూడా తీసుకురండి, అప్పుడు మాట్లాడుకుందాం అని మూసేయచ్చు సభని.
అవునా కదా? ముగించుకుందాం. నా వైపు చూడండి. ముగించొచ్చా లేదా? ఏం లేదు మాట్లాడడానికి. నిజం అతను తీసుకురావాలి. ఇప్పుడు అతను తీసుకురావడానికి లేడు, పారిపోయాడు, ఎక్కడికి పోయాడు, దొరకలేదు, లేకపోతే వీళ్ళే కప్పిపెట్టారు, ఏం లేదు. ఇక్కడ మీరు చూడండి, ఆ రెండో వ్యక్తిని కూడా తీసుకురండి అంటే వీళ్ళకి నిజంగా ఇంకా నొప్పి కలుగుద్ది, ఇంకా చెలరైపోతారు. కానీ వాళ్ళని నొప్పించకుండా వాళ్ళ నోర్లు వాళ్ళే మూసుకునేలా మాట్లాడారు యేసుక్రీస్తు వారు. ఎలా? అవునవును, మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, వ్యభిచారం మందు పట్టబడితే ఖచ్చితంగా ఎలా చంపాలి? రాళ్లతోనే చంపాలి. రైట్, చంపుదాం, రాళ్లతో కొట్టే చంపుదాం. మరి రాళ్లతో కొట్టే చంపండి, ఏసైన రాళ్ళు అనొచ్చు. అప్పుడు ఏసైన రాళ్ళు అంటే అందరు చేతితో పట్టుకునే ఉన్నారు. వేసేస్తే ఏం జరుగుద్ది? ఎవరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ పని ఆయనే చేతులారా చెడగొట్టినట్టు అవుద్ది. నశించిన దానిని వెతికి రక్షించడానికి కదా వచ్చింది. ఈయన వెళ్ళి వెతికి రక్షించాలి. కానీ ఆయన దగ్గరికే వస్తే కూడా రక్షించలేకపోతే ఆ లేఖనం ఏమవుద్ది? నెరవేరదు, నిరర్ధకమైపోద్ది. అందుకే తెలివిగా, చాలా జాగ్రత్తగా, సమయోచితంగా, మృదువుగా మాట్లాడారు యేసుక్రీస్తు వారు. కొట్టాలి, కొడదాము, కానీ ఎవరో ఒక్కళ్ళు మొదటేస్తే బాగుంటుంది కదా ఇలాంటి పనికి. తర్వాత వాళ్ళందరూ ఈ పని చేయకుండా ఉండాలి అంటే, అందరూ ఇలా రాళ్ళతో కొట్టాలి అంటే ఏదో ఒక చేస్తే బాగుంటుంది. కాబట్టి ఒక్క పని చేద్దాం, కొడదాం రాళ్ళతోనే. కానీ మీలో నేను పాపిని కాదు అని మీకు ఎవరికి అనిపిస్తుందో వాళ్ళు వేసేయండి మొదటి రాయి. అంటే వేయమంటున్నారు, చెప్పాలి, వేయమంటున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోమంటున్నారు. అదే కదా అని అర్థం. మీలో పాపము లేనివాడు వేయండి అంటే అర్థం ఏంటి? వెంటనే ఒకసారి ఎవరికి వాళ్ళు లోపలికి చూసుకుంటారు. చూసుకోరా? నేను పాపినా కాదా? అమ్మో, నేను ఎక్కడైనా ఏదైనా చేస్తుంటే నేను వీళ్ళు యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరు చూసినా ఎవడో ఒకటి ఇప్పుడు మళ్ళీ నా ముందు, అందరి ముందు నా పరువు, ఎరా నువ్వు పలానా చోట మామిడి తోట దగ్గర, ఆ రేవు దగ్గర, బావి దగ్గర అన్నాడు అనుకోండి, పరువు పోద్ది కదా మరి. అందుకని ఎవరికాళ్ళు ఏం చేస్తున్నారు? లోపలికి చూసుకుంటున్నారు. చూసుకుంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఈమె దొరికింది, మనం దొరకలేదు, కానీ మనం కూడా దొంగలమే. అందుకని మెల్లగా ఏం చేశారంట? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. క్రోధంతో కాదు వచ్చింది, వాళ్ళు రాళ్ళు పట్టుకొని వచ్చింది ఎందుకు? ఆయన మీద కోపం. అసలు ఒక రకంగా చెప్పండి, ఆయన మీద కోపమే ఈవిడ మీద చూపించడానికి వచ్చారు. ఇప్పుడు ఆ క్రోధంతో వచ్చిన వారు ఆయన మీద ఎలాగో వేయలేరు, కనీసం ఆమె మీద కూడా వేయకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మృదువైన మాట. ఇంకా అసలు అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అద్భుతమైన మాటలు అందులో ఉంటాయి. ఏముంటాయి తెలుసా? అసలు ఆయన జ్ఞానం అందుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. అమ్మా, ఎవరు నీ మీద రాయలేదమ్మా? ఎవరు వేయలేదా? లేదు ప్రభువా. వేయలేదా? సరే వెళ్ళిపో. ఎవరు వెళ్ళేది? వెళ్ళిపో కాదు, నేను వెయ్యను, నేను నీకు శిక్ష. ఆ మాట ఎందుకు వాడారో తెలుసా? నిన్ను శిక్షించడానికి వాళ్ళు అర్హులు కాదు, కానీ నేను అర్హుణ్ణే. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వెళ్ళిపోయారు, కానీ నేను చేయలా. ఇప్పుడు నేను అర్హుణ్ణే కదా, నేను చెయ్యొచ్చు కదా. ఒకవేళ ఆమె కూడా అందుకే ఉందేమో, ఆయన మంచోడు కదా, ఆయన ఏం తీర్పిస్తాడు, ఆయన ఒకవేళ ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన రాళ్ళేసి కొడతాడు, ఏం జరుగుతుందో ఆవిడికి తెలియదు, అయోమయ పరిస్థితిలో ఉంటుందేమో. కానీ ఆ క్షణం మీరు బాగా ఆలోచిస్తేనండి, వాళ్ళు లాక్కొచ్చి నిలబెట్టి అలాంటి పదాలన్నీ వాడుతూ భయంకరంగా మాట్లాడుతూ అవకాశం ఇస్తే చంపేయాలి అన్నప్పుడు చచ్చిపోయి ఉంటుంది ఆవిడ ప్రాణం. మళ్ళీ చెయ్యాలని ఎవరికి అనిపించదు అలాంటి సన్నివేశంలో. సిగ్గు, అంతమందిలో పెట్టి మాట్లాడటం అంటే చాలా సిగ్గు. అక్కడతో జరిపి అందుకే తర్వాత ఆవిడ చరిత్ర రాయబడలేదు, కానీ ఇంక చేసి ఉండదనే నా ఉద్దేశం. ఇక పాపం చేయకమ్మా ఆయన చెప్పారు, కానీ అప్పుడే నిర్ణయించుకుని ఉంటుంది ఆవిడ, ఇంక నేను ఆ జోలికి పోతే ఇక నేను బ్రతికి ఉండడమే వృధా అనుకుని ఉంటుంది. కానీ అక్కడ అద్భుతమైన మాట ఏంటి అంటే, కోపంతో వచ్చిన వారిని చల్లార్చి పంపడంతో పాటు ఆమె పాపమును విసర్జించి ఇక పాపము జోలికి పోకుండా ఉండే అద్భుతమైన మాట పలికారు ఆయన. నేను విధించనమ్మా, ఒకళ్ళు నేను శిక్ష విధిస్తానని చూస్తున్నావేమో, నేను విధించడానికి రాలేదు, ఆ శిక్ష నేను వేసుకుంటాను, నీకు విడుదల ఇస్తా, మీకు విడుదల ఇవ్వడానికే నేను వచ్చా. ఇవి పలకకపోయినా ఆయన మనస్సులో ఉన్న భావాలు ఇవన్నీ, యేసుక్రీస్తు వారి మనసులో ఉన్న భావాలు.
అవును, అసలు ఆయన అణువణువు పరిశుద్ధతతోనూ ప్రేమతోనూ క్షమతోనూ నిండిపోయే ఉంటుంది ఆయన నిలువెల్ల కదా. ఎవరు శిక్ష విధించలేదమ్మా, ఓకే నేను కూడా విధించను. అలాని ఎవర్రా పెద్ద మీరు గొప్పోళ్ళా, మీరు మంచోళ్ళా, మీరేసేస్తారా, ఏంటి ఎలా వేస్తారు చూస్తాను నేను, మీ పాపాలన్నీ బోర్డు మీద రాసేస్తాను ఇక్కడ నేను అనలేదు యేసుక్రీస్తు వారు. అలా వాళ్ళతో అనడానికి కూడా అవకాశం ఉంది. కానీ అక్కడ మృదువుగానే అవునవును ఇలా తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాల్సిందే, శిక్షిద్దాం. కానీ ఎవరన్నా మీలో బాగా మంచోళ్ళు అనుకున్నాడు మొదట రాయండి, మరి మంచోడు రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది కదా ఈ పనికి, మీరు వేయండి అనేటప్పటికే వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇది వాళ్ళ క్రోధాన్ని చల్లార్చింది. వారి క్రోధం ఎప్పుడైతే చల్లారిందో వాళ్ళు పాపం చేయకుండా ఆగిపోయారు. పాపములో ఉన్న ఆమె రక్షించబడడానికి అవకాశం కలిగింది. అక్కడ నాబాలు గారిని చంపితే దావీదు గారు పాపం చేసినట్లు అయ్యేది. వీళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకురాకుండా రాళ్ళేస్తే ఏమయ్యేది? ధర్మశాస్త్ర ప్రకారం చేస్తున్నాం అనుకుంటూ వాళ్ళు మరి వాళ్ళ పాపని వాళ్ళు అలాగే పెట్టుకొని చేయడం తప్పే కదా. కానీ అవన్నీ తప్పించబడడానికి ఒక చక్కని సందర్భం, సన్నివేశం జరిగిందనమాట అక్కడ. అందుకే మృదువైన మాట క్రోధమును చల్లార్చడం వలన జరిగేది ఏంటి అంటే, కోపంతో ఉన్నవాడి జీవితంలో జరిగే అనర్థాల నుంచి ముందు బయటపడతాడు. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఎఫ్రాయిమీలు ఉన్నారు, అదే క్రోధంతో ఉంటే గిద్యోను గారికి ఏదైనా అపాయం తలపెట్టొచ్చు. అబీగయలు గారి విషయంలో దావీదు గారు క్రోధంగా ఉన్నారు, అబీగయలు గారు రాకపోతే ఈయనేదైనా చేయొచ్చు. అలాగే ఈమెను యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకురాకుండా ఉంటే ధర్మశాస్త్ర ప్రకారం మేము కొట్టి చంపేస్తామని చెప్పుంటే తర్వాత వాళ్ళు ఏం చేయడానికి లేదు, చనిపోయేది ఆవిడ, తర్వాత ఏం చేయడానికి ఉండదు. కానీ ఎక్కడికక్కడే క్రోధాన్ని చల్లార్చే అమూల్యమైన మాట పలకడం వలన ఆ క్రోధం వలన ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు, మరొక తప్పు చేయకుండా ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు మనం కూడా చేయాలి. అలాని అన్ని సందర్భాలు మృదువుగా మాట్లాడుతూ ఉంటే తప్పు చేసిన వాడికి తాను చేసిన తప్పేంటో అర్థం కాదు. కాబట్టి ఎక్కడ గద్దించాలి, ఎక్కడ సరిచేయాలి, ఎక్కడ మృదువుగా మాట్లాడాలి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అది మనకు తెలియాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. అది చెప్పగలదు ఎక్కడ ఎలా ఉండాలి. అక్కడ యేసుక్రీస్తు కోపపడ్డారు, ఓకే, ఇక్కడ మృదువుగా మాట్లాడారు, అక్కడెందుకలా ఇక్కడెందుకు ఇలా, ఏం జరుగుతుంది అనేది ఆ సందర్భాన్ని పరిశీలన పూర్వకంగా ధ్యానిస్తేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది. కానీ మృదువైన మాట అనగా సమయోచితమైన మాట, కోపాన్ని చల్లార్చే మాట, ఎదుటివారు తప్పు చేయకుండా ఆపే మాట చాలా 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 అవసరం. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, క్రోధాన్ని చల్లార్చవలసిన అంటే కోపంగా ఉండే సన్నివేశాలు మన ముందు కనిపిస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాల్సింది సామెతలు 15:1. అర్థమైందండి? ఎప్పుడు మనకు గుర్తుకు రావాలి? ఎప్పుడు గుర్తుకు రావాలి? ఎదుటివారు క్రోధంగా కోపంగా చిరాకుగా ఉన్నారు అనుకున్నప్పుడు సమయోచితంగా మాట్లాడడం, మృదువుగా మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది అనేది ఈరోజు పాఠంలోని సారాంశం. కాబట్టి అలాంటి సన్నివేశాలు చాలా ఉండుంటాయి, వాటిని ఒకసారి మీరు కూడా పరిశీలించండి. మృదువుగా మాట్లాడదాము, సమయోచితంగా మాట్లాడదాము, అవసరమైనప్పుడు బెత్తం కూడా వాడదాము. ఎక్కడ ఏది అవసరమో దానిని వాడి మన సహోదరులను రక్షించుకుందాం, మనం తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.